So today our topic is income elasticity of demand. What is the meaning of income elasticity of demand? Income elasticity of demand refers to the responsiveness of the quantity demanded for a good or service to a change in the income of the people demanding the good ceteris paribus. This is the definition of ceteris paribus. The income elasticity of demand మనం ఎలా డిఫైన్ చేస్తామంటే రేట్ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ అనమాట. అంటే మనం ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ లేదంటే ఒక ఇన్కమ్ పీపుల్స్ యొక్క ఇన్కంలో చేంజ్ తీసుకొస్తే దాని ఎఫెక్ట్ అనేది డిమాండ్ మీద ఎలా చేంజ్ అయ్యిద్ది అనే ఆ డిమాండ్ యొక్క ఎలాస్టిసిటీ నేచర్ని చూపించడాన్ని ఇక్కడ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. అంటే రేట్ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ 10% ఇంక్రీజ్ అయితే డిమాండ్ మనకి 5% ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే 10% డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు అనమాట. అంటే అసలు పర్సంటేజ్ రిలేషన్ అనమాట. అంటే ఒక పర్సన్ ఇన్కంలో వచ్చే చేంజెస్కి అలాగే డిమాండ్లో వచ్చే చేంజెస్కి ఉండే రిలేషన్షిప్నే మనం ఏమంటామంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్తో మనం డిటర్మైన్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ మనం ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ ద్వారా, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. అంటే ఒక కన్జ్యూమర్ ఇన్కంలో ఎంత పర్సంటేజ్ చేంజ్ వస్తే దాని ఎఫెక్ట్ క్వాంటిటీ డిమాండ్ మీద ఎంత పర్సంటేజ్ ఉండిద్ది అని చెప్పేది ఇక్కడ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ యొక్క మెజర్మెంట్ అనమాట. ఇక్కడ చూడండి, మనం ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో మనం క్వాంటిటీ డిమాండెడ్ని Q2 మైనస్ Q1 బై Q2 ప్లస్ Q1 బై 2గా, అలాగే ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ని Y2 మైనస్ Y1 బై Y2 ప్లస్ Y1 బై 2గా తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే Q2 మైనస్ Q1 బై Q1 బై Y2 మైనస్ Y1 బై Y1, లేదంటే I2 మైనస్ I1 బై I1 అనొచ్చు. అంటే ఇక్కడ Q2 మైనస్ Q1 అంటే ఇక్కడ డిమాండ్లో వచ్చే చేంజ్ అనమాట. అంటే ఫస్ట్ మనం ఒక ప్రోడక్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు ఒక ప్రోడక్ట్లో వచ్చే డిమాండ్ అనేది Q1 అయితే ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయినప్పుడు న్యూ ఇన్కమ్ వచ్చినప్పుడు ఆ ప్రొడక్ట్లో వచ్చే డిమాండ్లో చేంజ్ అనేది Q2 అయ్యిద్ది అనమాట. అంటే Y2 అనేది న్యూ ఇన్కమ్ అయితే Q2 అనేది న్యూ డిమాండ్, Q1 అనేది Y1 ఇన్కమ్ ఉన్నప్పుడు ఉండే డిమాండ్ అనేది Q1 అనమాట. సో ఇలా మనం పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ అంటే Q2 మైనస్ Q1 బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ కన్జ్యూమర్ అంటే I2 మైనస్ I1 చేస్తే వచ్చేదే మనకి ఇక్కడ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనమాట. సో చూడండి, ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో కూడా సేమ్ ఇలాగే మనం ఒక పర్సన్ యొక్క లేదంటే ఒక ప్రోడక్ట్ యొక్క ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని మనం మెజర్ చేస్తున్నాం అన్నమాట. అయితే వాట్ ఆర్ ద టైప్స్ ఆర్ డిగ్రీస్ ఆఫ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో మనం టైప్స్ చూస్తే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 గ్రూప్స్. ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, నెగిటివ్ జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. మళ్ళీ మనకి పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటాయి. యూనిటరీ ఇన్కమ్ అని, మోర్ దాన్ యూనిటరీ ఇన్కమ్, లేదంటే లెస్ దాన్ యూనిటరీ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని. అయితే ఫస్ట్ దాన్ని మనం డిస్కస్ చేస్తాం. అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అయినా పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఇట్ రిఫర్స్ టు ఏ సిచ్యువేషన్ వెన్ ద డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ ఇంక్రీజెస్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. సో ద ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ పాజిటివ్ ఫర్ నార్మల్ ఆర్ లగ్జరీ గూడ్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏంటంటే ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. అయితే మోస్ట్లీ ఇది ఎలాంటి ప్రొడక్ట్స్కి జరిగిద్ది అంటే మనకి నార్మల్గా ఉండే లగ్జరియస్ గూడ్స్కి, నార్మల్ గూడ్స్కి కానీ లేదంటే లగ్జరియస్ గూడ్స్
అంటే లగ్జరియస్ గూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీవీస్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, ఎయిర్ కండిషనర్స్ కానీ ఇలాంటివన్నీ మనకి లగ్జరీ గూడ్స్ కింద తీసుకుంటాం అన్నమాట. అయితే ఇలాంటి గూడ్స్కి మనకి ఎప్పుడు డిమాండ్ పెరిగిద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా వాడు ఏం చేస్తాడంటే ఇలాంటి లగ్జరీ గూడ్స్ మీద స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటాడనమాట. అంటే సపోజ్ మనకి ఏదైనా బోనస్ వచ్చింది అన్న, లేదంటే ఇంకేదైనా మనకి ఇన్కంలో సపోజ్ ఇంక్రీజ్ అవుతుంది, మనకి మంత్ శాలరీ ఎక్కువ వచ్చింది అనుకుంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, ఆ అమౌంట్ని మనం టీవీ కొనాలో, రిఫ్రిజిరేటర్ లేదంటే మన టీవీ పాతది అయితే మనం కొత్త టీవీని పర్చేస్ చేయడానికి, లేదంటే మనం కొత్త రిఫ్రిజిరేటర్స్ కొనడానికి ఇలాంటి వాటికి స్పెండ్ చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇన్కమ్ ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇన్కమ్కి డిమాండ్కి ఉన్న రిలేషన్షిప్ అనేది పాజిటివ్గా ఉంటే, అంటే ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ గివ్స్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అయితే అలాంటి దాన్ని మనం పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం అన్నమాట. సో దిస్ పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. First one, unitary income elasticity of demand, more than unitary income elasticity of demand, and less than unitary income elasticity of. So in positive income elasticity of demand, the first category is unitary income elasticity of demand. So what is the unitary income elasticity of demand? The percentage change in quantity demand of a commodity is equal to the percentage change in the income of the consumer. It is said to be unitary income elasticity of demand. అంటే ఒక పర్సన్ యొక్క ఇన్కంలో ఎంత పర్సంటేజ్ చేంజ్ వస్తే డిమాండ్లో కూడా సేమ్ అంతే పర్సంటేజ్ చేంజ్ రావడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ ప్రస్తుతం ఉన్న ఇన్కమ్కి 50% ఇంక్రీజ్ అయింది. అంటే ప్రెజెంట్ ఉన్న ఇన్కమ్ కన్నా 50% వాడి ఇన్కమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ప్రోడక్ట్కి మార్కెట్లో డిమాండ్ కూడా సేమ్ 50% ఇంక్రీజ్ అయితే, అంటే 50% చేంజ్ ఇన్ ఇన్కమ్ గివ్స్ 50% చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ అయితే దాన్నే మనం ఏమంటాం అంటే యూనిటరీ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంట అనమాట. సో దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఈక్వల్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని మనం ఒక గ్రాఫ్లో కానీ మనం అబ్జర్వ్ చేస్తే షేప్ యాజ్ ద 45 degree దగ్గర మనకి కర్వ్ షేప్ అనేది రిప్రజెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సేమ్ మనకి ఓఏ ఓబి అనేది మనకి ఫస్ట్ ఇన్కమ్ ఉన్నప్పుడు, అంటే మన ఇన్కమ్ని వై యాక్సిస్ మీద, క్వాంటిటీ డిమాండెడ్ని మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు ఓఏ ఇన్కమ్ ఉన్నప్పుడు మనకి డిమాండ్ ఎంత అవుతుంది, ఓబి అవుతుంది. అలాగే మనకి ఇన్కమ్ కొంచెం ఇంక్రీజ్ అయిందనమాట, ఓఏ నుంచి ఓఏ1కి ఇంక్రీజ్ అయితే అప్పుడు క్వాంటిటీ డిమాండెడ్ ఏమవుతుంది, ఓబి నుంచి ఓబి1, అంటే సేమ్ చేంజ్ అనమాట. అంటే ఏ టు ఏ1కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో బి టు బి1కి సేమ్ డిస్టెన్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్ అనేది పర్సంటేజ్ చేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది. దీన్నే మనం ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోర్ దాన్ యూనిటరీ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో యూనిటరీ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో ఎలా ఉండిద్ది అనేది. ఇప్పుడు మోర్ దాన్ యూనిటరీ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ గ్రేటర్ దాన్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్. దట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్. అంటే క్వాంటిటీ డిమాండెడ్లో పర్సంటేజ్ ఎలా ఉంటుంది, ఒక పర్సన్ యొక్క ఇన్కంలో వచ్చిన చేంజ్ కన్నా గ్రేటర్ దాన్గా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ అనేది ఒక 50% ఇంక్రీజ్ అయితే డిమాండ్ మాత్రం 100% రైజ్ అవ్వచ్చు. అంటే ఒక పర్సన్ యొక్క ఇన్కంలో జస్ట్ ఒక 10% డిఫరెన్స్ వచ్చినా వాడి యొక్క ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్లో మనకి 20, 30 or 40% చేంజ్ వస్తే దాన్నే మనం ఏమంటామంటే మోర్ దాన్ యూనిటరీ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. దీన్నే మనం యూనిటరీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1గా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనం డిమాండ్ కర్వ్ని కానీ అబ్జర్వ్ చేస్తే మనకి డిమాండ్ కర్వ్ అనేది ఫ్లాటర్గా ఫామ్ అయింది. చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓఏ
ఇన్కమ్ ఉన్నప్పుడు ఓబీ డిమాండ్. సో ఇన్కమ్ని కొంచెం ఇంక్రీజ్ చేసామన్నమాట. ఓఏ1గా ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి డిమాండ్ మాత్రం కొంచెం ఎక్కువే పెరిగింది. బి1కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది ఏ1కి మధ్య ఉన్న డిస్టెన్స్ కన్నా గ్రేటర్గా కనిపిస్తుంది చూడండి. సో దీన్నే మనం ఏమంటామంటే మోర్ దాన్ యూనిటరీ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో లాస్ట్ వన్ వచ్చేసరికి పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో లాస్ట్ వన్ లెస్ దాన్ యూనిటరీ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో లెస్ దాన్ యూనిటరీ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎలా డిఫైన్ చేస్తామంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ లెస్ దాన్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. అంటే ఇక్కడ డిమాండ్లో చేంజ్ అనేది కన్జ్యూమర్ ఇన్కమ్ కన్నా కొంచెం తక్కువగా ఉండిద్ది అనమాట. అంటే కన్జ్యూమర్ ఇన్కమ్ అనేది కస్టమర్ ఇన్కమ్ అనేది 50% ఇంక్రీజ్ అయినా డిమాండ్లో జస్ట్ 25% మాత్రమే రైజ్ అయ్యిద్ది. అలాంటి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్నే మనం ఏమంటామంటే లెస్ దాన్ యూనిటరీ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. సో ఇక్కడ చూస్తే మనకి డిమాండ్ కర్వ్ ఫర్ దిస్ కేస్ లైస్ ఈజ్ స్టీపర్. చూడండి ఇక్కడ ఒకసారి డిమాండ్ కర్వ్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే మన ఇన్కమ్ ఇంక్రీజ్ అయినంతగా మనకి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు అనమాట. అంటే ఇన్కంలో మనకి కనిపించే చేంజ్ కన్నా డిమాండ్లో చేంజ్ తక్కువగా ఉంటే దాన్నే మనం ఏమంటామంటే లెస్ దాన్ యూనిటరీ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో మనకి నెక్స్ట్ టైప్ అయిన జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే పర్సంటేజ్ ఆఫ్ క్వాంటిటీ డిమాండ్ ఫర్ ఏ కమోడిటీ రిమైన్స్ కాన్స్టాంట్ విత్ ద పర్సంటేజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. అంటే ఇక్కడ ఇన్కమ్ చేంజ్ అయినా డిమాండ్ మీద దాని యొక్క ఎఫెక్ట్ ఏమీ లేకపోవడం అనమాట. అంటే ఇన్కమ్ని మనం సపోజ్ 10% ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే 20% డిక్రీజ్ అవ్వచ్చు. ఎలాంటి చేంజ్ వచ్చినా మనకి డిమాండ్ మాత్రం ఎలా ఉంటుందంటే సేమ్ అలాగే ఉంటాయి. ఎలాంటి చేంజ్ డిమాండ్ మీద కనిపించకపోతే దీన్నే మనం జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. సో వీటికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ గూడ్స్. సపోజ్ వీట్, రైస్, షుగర్ ఇలాంటివి తీసుకుంటే ఇలాంటి నెసెసిటీ గూడ్స్కి ఎలా ఉంటుంది అంటే మనకి ఇన్కమ్ పెరిగింది కదా అని మనం వాటిని ఎక్కువగా తీసుకోలేము, ఇన్కమ్ లేదు కదా అని చెప్పి మనం తక్కువగా తిని ఊరుకోలేము అనమాట. సో అలాంటి వాటిని మనం జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి మనం గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే వర్టికల్ స్ట్రైట్ లైన్గా ఫామ్ అయింది చూడండి. ఇక్కడ మనకి డిమాండ్లో మనం చేంజ్ తీసుకొచ్చిన ఇన్కంలో మనం చేంజ్ తీసుకొచ్చిన డిమాండ్ మాత్రం మనకి ఏమీ చేంజ్ అవ్వలేదు. ఓడి దగ్గర మన ఫస్ట్ ఓఏ ఇన్కమ్ ఉన్నప్పుడు ఓడి డిమాండ్ ఉంది, మళ్ళీ ఓఏ1 దగ్గరికి మనకి ఇన్కమ్ ఇంక్రీజ్ అయినా డిమాండ్ మాత్రం ఓడిగానే ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎలా ఉండిద్ది అంటే ఈజ్ ఈక్వల్ టు 0. సో లాస్ట్ వన్ చూడండి నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ద క్వాంటిటీ డిమాండెడ్ ఫర్ ద నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎలా డిఫైన్ చేస్తామంటే ద క్వాంటిటీ డిమాండెడ్ ఫర్ ఏ కమోడిటీ డిక్రీజెస్ విత్ రైజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. డిక్రీజెస్ విత్ రైజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ ఇంక్రీజ్ అయినా డిమాండ్ అనేది అంతగా ఇంక్రీజ్ అవ్వదన్నమాట. అంటే ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ అనేది ప్రజెంట్ ఉన్న ఇన్కమ్ కన్నా 50% ఇంక్రీజ్ అయినా డిమాండ్ మాత్రం 25% డిక్రీజ్ అయ్యిద్ది. అంటే ఇక్కడ ఏమవుతుంది డిమాండ్ అనేది 25% డిక్రీజ్ అయితే దాన్నే మనం ఏమంటామంటే నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. ఇది ఫర్ ఇన్ఫీరియర్ ఆర్ గిఫెన్ గూడ్స్. ఇన్ఫీరియర్ గూడ్స్ ఆర్ గిఫెన్ గూడ్స్ అంటే మనకి బ్రోకెన్ రైస్ ఇలాంటివి చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రోకెన్ రైస్, బ్రెడ్ ఇలాంటి వాటికి ఎలా ఉండిద్ది అంటే మనకి ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందనుకోండి మనం బ్రోకెన్ రైస్ తినకుండా మంచి రైసే పర్చేస్ చేస్తాం అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఆ బ్రోకెన్ రైస్కి డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి దీన్నే మనం నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ లెస్ దాన్
జీరో, దట్ ఈస్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ లెస్ దాన్ జీరోగా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇక్కడ చూస్తే మన డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ స్లోప్ అనమాట, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇక్కడ చూడండి, నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో మనకి ఫస్ట్ ఓఏ ఇన్కమ్ ఉన్నప్పుడు డిమాండ్ అనేది ఓబీగా ఉంది, కానీ ఇన్కమ్ ఓఏ1గా అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, కానీ డిమాండ్ ఏమవుతుంది ఓబీ1 అంటే బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అవడం వల్ల డిమాండ్ అనేది డిక్రీజ్ అయింది, కాబట్టి దీన్నే మనం ఏమంటాం అంటే నెగిటివ్ ఇన్కమ్